చెత్తలకు కానీ అక్కడ ఉన్న పేపర్ స్టేట్మెంట్స్ కానీ ఏదో వినికిడి ఉంటే ముందుకు సాగుతుంది. అంతేగాని హెడ్ ఆఫీసులో ఇంక వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మెసేజ్ కోసమే ఎదురు చూస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఏమి కలహాలు ఉన్నాయి, లేకపోతే ఒకరికొకరు ఏమనుకుంటున్నాడు, ఆడికి అజీర్తిగా ఉందంటే అయ్యి బాబోయ్ అజీర్త అనేటప్పటికి లక్ష ఇక్కడ ఇరయ్యమని మంగళవారం పొద్దున్నే శుక్రవారం లేదు, మంగళవారం లేదు. ఎవరన్నా ఈసారి చనిపోయిన వాళ్ళు ఉంటే సొసైటీ దగ్గర తీసుకొచ్చేసి నాకు చిన్న ఫోన్ చేయండి, అన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. వాళ్ళకి ఎంతో కొంత సహాయం కూడా చేద్దాం ఏంటి. అంతేగాని అది ఎవరో ఒకటి పెడితే ఇంకా అదే రిపీట్ ఆఖరికి ఇంటిలో సొంత మనుషులు రక్త సంబంధికులు చావులు కబుర్లే దరిద్రం కబుర్లు శుక్రవారం మంగళవారం ఆలకించడం. నేను మొన్న దీంట్లో ఆడియోలు పెట్టి బూతులు తిట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాత్రి 12, 1 గంట 2 అయ్యింది. నాకు ఏదో మాటలో అయ్యి వాటిలో ఆ చిరాకులో ఉన్నాను. పొద్దున్న లేచి ఇలా కొట్టాను. ఇంకా ఖాళీ ఉండలేదు. ఇంకా ఇలాగా పెడితే అక్కడ వచ్చినాక అందుకని ఏంటంటే ఇక్కడ చేసేస్తున్నారు, ఇక్కడ ఏదో ఇదంటే వీళ్ళు చేసి ప్రయత్నం ఎక్కడ ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఏ సోర్సెస్ ఉన్నా దాన్ని వదులుకోకుండా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మనం ఇప్పుడు గట్టి ప్రయత్నం చేసేది ఏంటంటే రేపు సీఎం గారు బస్సు యాత్రని ప్రతి ఇంటికి వచ్చి మనకు నమస్కారం పెడతాడట. అయితే ఇప్పటికే 3 నెలలు లేట్ చేశాం. ఈ ప్రాసెస్లు 3 నెలల నుంచి చేయట్లేదని నేను మన పెద్దల దగ్గర కోప్పడిన అయ్యి ఉన్నాయి. నాకు చిరాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇంకా అయిపోయింది, గతాన్ని వదిలేస్తాం. ఇవాళన్నా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నుంచుని ఓడు, ప్రతి ఓడు మన గడప దగ్గరికి ప్రతి ఓడు వస్తాడు. వచ్చినప్పుడు ఎవరు ఏం చేయగలదు, అది చైర్మన్ గారితో మాట్లాడతాను నేను. మనం ప్రింట్ చేసి మీరు వచ్చినప్పుడు ఇలా పెట్టి ఆడు ఎన్నికల ఓటు ఏమని అడుగుతారు కదా, మనం ఏమనొద్దు. ఇది ఇలా నుంచుని మా జయలక్ష్మి బాధితులకి దాని మీద ఏముంటుందంటే న్యాయం చేయండి. అయితే అన్ని విషయాలు కూడా రాజుకు తెలియాలనేది లేదు. ఆ సీఎంకి అన్నీ తెలియవు, ప్రధానమంత్రికి అన్నీ తెలియవు. ఎప్పుడో ఇన్ని రకాలు పోరాడుతున్నా పవన్ కళ్యాణ్ ముద్ద గోపాలకృష్ణ గెస్ట్ హౌస్ నుంచి వచ్చి అక్కడ మీటింగ్ జరిగింది. జయలక్ష్మి సొసైటీ మొత్తం డబ్బు దోసారనేటప్పటికి అది సీఎం గారికి వెళ్ళి వెంటనే ఇతను మెయినే చూస్తారు సీఎంలలో. ఇలా చూసినప్పుడు ఆడేంటాడు ఇక్కడ జయలక్ష్మి రన్నింగ్ లో లేదని అంటున్నాడు అని వెంటనే ఇలా చూసి నాకు ఎందుకంటే ఇలా అందరూ ఎంప్లాయీస్ అయితేనో నా కొలీగ్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వెంటనే సీఎం అలా చూసి అడిగాడట, ఏంటి లైన్లో పడలేదా, ఎందుకండి ఎక్కడ దగ్గరగా, ఎందుకండి కలెక్టర్ గారికి మన డిసిఓ మేడం గారు అన్ని సెటరేట్ అయిపోయింది, ఎలక్షన్ పెట్టేసామండి అంటే అయిపోద్ది మీదని. కానీ ఇక్కడ ఏం అవ్వట్లేదని తెలియదు అక్కడ. అందుకని ఈ 2 నెలల్లోని ప్రతి ఒక్కరు జయలక్ష్మి వారికి సొసైటీ బాధితులకి న్యాయం చేయండి అని ఒక్క స్లోగనే, ఎవరు ఏం మాట్లాడి పనేమీ లేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఈ ఏళ్ళాడు ఓటుకి డైరెక్ట్ అయితే ఇండైరెక్ట్ అయితేనో 10 మంది చేతులు మారితేనో 10,000 నుంచి 25,000 ఖర్చు పెడతాడు ఓటు కోసం. అంటే ఆడికి ఇచ్చేది 1000, 2,000 కానివ్వండి, ఆడికి చేరేటప్పటికి ఒక వ్యక్తి తలకాయకి 25,000 ఖర్చు పెడతాడు. అందుకని మంచి నికాఫ్ మూమెంట్లో ఉన్నాం మనం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మనం చూసి కూడా ఉండడు, మనం ఈ మీటింగులు పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. ఈ 2 నెలల్లో మీరు ఏమన్నా అందరూ కూడా ఒక ఇంటికి వచ్చి ఎవరు చేసుకుంటామో రాసుకోండి. లేకపోతే ఇప్పుడు చైర్మన్ గారికి చెప్తాను నేను, అవి ప్రింట్ చేసి అందరికి ఇచ్చి సొసైటీలో పెట్టిలాగా
అవి అందరింటి దగ్గర పెట్టి ఎవడైతే ఇప్పుడు కొత్తగా పోటీ చేసి ప్రతిపక్షం అధికార పక్షం ఎవడొచ్చినా సరే ఇలాగ అది ఒక అట్ట కంటించుకుని ఇలాగ పట్టుకుంటే చాలు. అంటే ప్రతి ఒడికి తెలుస్తుంది. ఆడు కూడా మీడియా ఉంటుంది. పెద్దలకు కానీ అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళని చుట్టాలి చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా మంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదంతా చేతుల రూపంలో చూపించండి. అందుచేత ఏంటంటే ఇంకా మాట్లాడుకున్నంతలో ఉపయోగం ఉండదు, గట్టిగా మాట్లాడినంతలో ఉపయోగం ఉండదు. అందరూ కూడా మరి దీని గురించి ఇప్పుడు మనకి 500 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి. మనం ఇవ్వాల్సిన దానికి సరిపోతుంది. అయితే ఇంకా 120 కోట్ల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా వసూలు చేస్తున్నాం. అవి కూడా వచ్చినట్లయితే మనం నిల్వలోకి వస్తాం. అయితే ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఈ ఆస్తులు 500 కోట్లు కూడా సిబిసిఐడి వారు కోర్టులో వేశారు. ఆ కోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి. అది కొంచెం టైం పడుతుంది. అందుచేత మనం ఏం చేస్తాం, గత 12 నెల ఈ నెల 12వ తారీఖుని మనం ఇక్కడ విజయవాడ వెళ్ళి ఇక్కడ మన రెడ్డి గారు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యే దగ్గర లెటర్ ఒకటి తీసుకుని మేము 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వారు సీజ్ చేసినవి ఉన్నాయి. ఈ అమౌంట్ మీద మాకు 30% ఇమ్మని అడిగాం. 30% గవర్నమెంట్ ద్వారా ఇప్పించండి అని అడిగాం. గత డిసెంబర్ నెలలో, ఈ నెల డిసెంబర్లో కూడా మనం అనేక సార్లు అనేక మంది ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడ్డాం. అయినా కూడా వాళ్ళు ఏమీ యాక్షన్ అప్పుడు తీసుకోలేదు. కానీ ఒకటి మాత్రం చేశారు. ఏంటంటే అది మనకి సిఐడి ఎంక్వైరీ వేయడం, తర్వాత మనకి హోమ్ మినిస్టర్ గారి ద్వారా మనకి జీవోలు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. ఈ జరిగిన మూలనే ఇంతవరకు ఈ 500 కోట్లు రావడానికి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం ఏం చేయలేదని కాదు, చేసింది. కానీ మనకి క్యాష్ రూపంలో డబ్బులు కావాలి. మన ఆస్తులు అంటే వచ్చినాయి, కానీ ఈ క్యాష్ రూపంలో డబ్బులు కావాలి. ఇవాళ డబ్బులు ఇచ్చేయండి, రేపు డబ్బులు ఇచ్చేయండి, ఎల్లుండి డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు క్యాష్ రూపంలో మన దగ్గర లేవు. మనం వసూలు చేసింది 2,45,00,000 మన దగ్గర క్యాష్ ఉంది. ఇప్పుడు ఇంకా రావాల్సింది ఒక 6 కోట్లు సీజ్ చేసిన అమౌంట్ ఉంది. ఆ సీజ్ చేసిన అమౌంట్ కూడా కోర్టులో వేసాం. త్వరలోనే వారం 10 రోజుల్లో వస్తుంది. దాని మీద వచ్చి వడ్డీతోటి ఈ సంస్థను నడపడం జరుగుతుంది. అందుచేత మనం డబ్బులు కావాలి అని అనుకున్న వేసినంత ఉత్సాహంగా డబ్బులు వెనక్కి వచ్చాయో, ఈ డబ్బులన్నీ కూడా మన వడ్డీ ఎక్కువ వచ్చేస్తాయని విల్ఫిల్ డిఫాల్టర్స్ మీరందరూ కూడా. మీరు కావాలని వడ్డీ ఎక్కువ వస్తుందని మీరు దీంట్లో వేసారు. ఇటువంటి సొసైటీలో అసలు డబ్బులు వేయకూడదు. ఇదేమీ బ్యాంకు కాదు, వేయడం వేసారు. ఇప్పుడు మనం తీసుకోవాలంటే ఆ రోజున 17% ఇస్తుందనో 18% ఇస్తుందనో, ఇంకొక ఆయన ఎవరో మామూలుగా ఆయనకేమో కొంతమందికేమో ఆవిడ ఈ డబ్బులు కూడా ఎక్స్ట్రా ఇచ్చింది. వేయించినంత కమిషన్లు తీసుకున్న వాళ్ళు అందరూ వేసారు. వేసిన తర్వాత మరి ఈవిడ ఏప్రిల్ 6న వెళ్ళిపోయిన తర్వాత మావి కూడా డబ్బులు ఉన్నాయి. మేము యానం నుంచి శంకరపాలెం దాంట్లో 8 కోట్ల వరకు వేసాం. మా బంధువులు అందరం కలిపి మేము కూడా తిరుగుతున్నాం. తిరిగే పద్ధతిలో ఇక్కడ ఉన్న సంఘాలు, బాధిత సంఘాలు అందరూ కలిపి మరి చాలా కృషి చేసి ఒక అడ్డాక్ కమిటీని తీసుకొచ్చారు. అడ్డాక్ కమిటీ 2 నెలల 3 నెలల పనిచేసింది. తర్వాత మళ్ళీ మేము బాడీ రావడానికి అవకాశం ఏర్పడింది. ఈ బాడీ రావడం కానీ వస్తుందని మూసేసిన సొసైటీ తీయడం కానీ చరిత్రలో మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే జరిగింది, మన దేశంలోనే. అయితే మనం వేసిన కాడి నుంచి నిద్రపోకుండా మనం చేయవలసిన కృషి రోజు సరిగ్గా 10-10:30కి రావడం, రాత్రి 6 గంటల వరకు తిరగడం, ఇవన్నీ చేయడం జరుగుతున్నాయి.
అయితే మన దగ్గర సొంత ఆస్తులని మన సొసైటీ పేరున ఏమీ లేవండి. ఇప్పుడు ఈ 300 కోట్లు 500 కోట్లు వచ్చినా సొసైటీ పేరున ఉన్న ఆస్తులు కాదు ఇవి. ఎవరి పేరున మన దగ్గర అప్పులు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఆస్తులు అన్నమాట. వాళ్ళు ఒకసారి సేల్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు పట్టిపోయింది విశాలాక్షి గారు అండ్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరూ కూడా ఈ 700 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మేసి అందరి దగ్గర వసూలు చేసేసుకుని ఈ డబ్బంతా పట్టిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి మనం వసూలు చేస్తున్నాం. ఎందుచేతంటే ఈ డబ్బులు వసూలు చేసిన వాళ్ళకి రసీదులు ఇవ్వలేదు ఆవిడ. కొంతమందికి ఏమో న్యూ డ్యూ సర్టిఫికేట్లు ఇచ్చేసింది. కొంతమంది మేనేజర్లు ఈవిడ ఏం చెప్తే అది చేశారు. మేనేజర్ ఏమన్నా ఉంటే యజమాని చెప్పింది చేస్తాడు కదా. అలాగా ఆ రోజుల్లో ఆవిడ ఇక్కడికి ఒక 5 కోట్లు కొట్టేయండి ఆర్టీజీఎస్ అంటే కొట్టేశారు. అలాగే 208 కోట్లు ఇక్కడ శేఖర్ అన్నవాడు కొట్టాడు ఇక్కడ మేనేజర్గా పనిచేస్తాడు. అలాగే ప్రతి మేనేజరు కూడా ఆడు బాకీ ఉన్నవాడికి మాఫీ చేసేయడం, మాఫీ చేసేసి అదేమో విశాలాక్షి ఖాతాలో వేసేయడం. మరి ఏంటో ఈ సొసైటీ ఏంటో దీని రూల్స్ ఏంటో ఎవరికి కూడా అర్థం అవ్వవు. అంతా కూడా రాంగ్ డైరెక్షన్లో ఈ సొసైటీని మొత్తం ముంచేసి ఈ డబ్బు అంతా దాని సొంతం కింద దాని కుటుంబ సభ్యులు డబ్బు కింద మొత్తం ఈ 20,000 మంది దగ్గర డిపాజిట్లు సేకరించేసుకుని ఈవిడి అప్పుడే 10-15 ఏళ్ళ నుంచి ఈ స్కామ్ జరుగుతుంది. మీకు ఎవరికీ తెలియదు. మీకు డబ్బులు ఎక్కువ 80% ఇస్తున్నాడు, అన్ని బ్యాంకుల మీద బాగుందని వేసేస్తున్నారు తప్ప ఈ విషయాలు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దీంట్లో ఇలాగ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఆస్తులు వచ్చినాయి. ఇప్పుడు మనకి 70 కోట్లు ఆంజనేయులు గారు కట్టవలసింది ఉంది. ఎవరన్నా సందేహాలు ఉన్నా, మీ యొక్క బాధ ఉన్నా, ఉన్న సందేహాలు ఏమైనా ఉంటే మీరు ఆఖరిని చైర్మన్ గారిని అడగండి, తప్పులేదు. మీ డౌట్స్ క్లారిఫికేషన్ అంతా కూడా చైర్మన్ గారే చేస్తారు. ఏమండి సార్, అర్థమవుతుంది కదా సార్? సార్, ముందుగా మనం బాధితులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి చాలామంది కూడా చనిపోయి ఉన్నారు. ముందుగా వాళ్ళ గురించి 1-2 నిమిషాలు మౌనంగా పాటిస్తాం. ఇంకోటి ముందుగా వాళ్ళ గురించి 1-2 నిమిషాలు మౌనంగా పాటిస్తాం. ఇంకోటి ఉంటాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. రేపు ఏప్రిల్ 6వ తారీఖు వచ్చినాటికి మన డబ్బులన్నీ పోయి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఏమండి, చాలా బాధాకరమైన విశేషం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఏ రాజకీయ నాయకులు కూడా ఉపయోగపడలేదు. అది ముందు మాత్రం ఖచ్చితం. చేస్తానంటారు కానీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే చెయ్యరు. కానీ ఇప్పుడు టైము. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఊర్లోని ప్రతి ఇంటికి వచ్చి మన కాళ్ళ దగ్గర బతిమాలడానికి వస్తుంటారు. ఇలాంటప్పుడు కూడా మనం కనీసం జయలక్ష్మి కోఆపరేటివ్లో బాధితులుగా మన ధర్మం నిర్వర్తించి చేయమని మేము కోరుకుంటున్నాం ఫస్ట్. ఎందుకంటే
ఈ టైంలోనే మనం వాళ్ళ దగ్గర హామీ తీసుకోవాలి. ఇప్పుడు దాకా మీకెందుకు మేము ఉన్నాం, మీకెందుకు మేము చేస్తాం అన్నారా తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా దీన్ని బుర్ర పెట్టలేదు. జయలక్ష్మి మామ్ కోఆపరేటివ్ సొసైటీ ఉందనుకుంటే వాళ్ళు ఎవరికి తెలియదు. మన మినిస్టర్లు ఉన్నాయి, ఒక లోకల్ ఎమ్మెల్యే ఉండి, లేకపోతే ఇవన్నీ. కానీ నిజం చెప్పాలంటే మా వెల్ఫేర్ అన్నది సొసైటీ కూడా తిరగని ఆఫీస్ లేదు, తిరగని గుమ్మం లేదు. అది చాలామందికి తెలీదు. చాలామందికి తెలియాలంటే ప్రతి రాజకీయ నాయకుడిని పట్టుకున్నాం, ఆ రాజకీయ నాయకుడికి కాళ్ళు పట్టుకున్నాం, ఆపోజిట్ నాయకుల్ని కాళ్ళు పట్టుకున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మేము చెయ్యము, అలాగేం కాదు, అందరినీ కాళ్ళు పట్టుకున్నాం. కానీ మనం ఏం సాధించాం? ఏమండి, అన్ని రకాల డిపార్ట్మెంట్లు మనల్ని మోసం చేశాయి. ఇది పబ్లిక్గా తెలిసిన విషయం. ఇక్కడ ముందు అనుకున్నాం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నాం, వాళ్ళు లేరు. సిట్ రిపోర్ట్ అనుకున్నాం, సిట్ రిపోర్ట్ రాశారు, వాళ్ళు తినేశారు. తర్వాత డిపార్ట్మెంట్ ఏమో సిబిఐ అంటున్నారు, వాళ్ళు వెళ్దాం, మనం ఏం చేశారో మనకు తెలియదు. ఏమండి, ఇప్పుడు మనకి బాకీలు కట్టే వాళ్ళు ఉన్నారు. ప్రతి బాకీదారుని ముందు కట్టేస్తున్నాం అన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, మేము వాళ్ళ దగ్గర లంచాలు ఇచ్చేసాం, వీళ్ళ లంచాలు ఇస్తాం, మీకేం ఇవ్వట్లేదు, మీ ఇద్దరు డాక్యుమెంట్లు ఏం లేని మానేకారు. ఏంటి, ప్రతి రూపాయి వసూలు చేయాలంటే ఎంత కష్టపడవలసి వస్తుందో మీకు తెలియదు. ఏంటంటే ఎవరు చూసినా సరే మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఏమిటి, డబ్బులు ఎప్పుడు ఇస్తారు. నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో ఉన్న మూమెంట్ ఇంకా ఉంటే ఇవాళ డబ్బులు ఇచ్చేద్దాం. కానీ అందరికందరూ ప్లేటర్లు ఉన్నారు. ఆ ప్లేటర్ల ద్వారా వాళ్ళ సలహాలు తీసుకుని మన అయ్యట్లేదు. అయినా సరే మన చైర్మన్ గారు ప్రతి నాయకుడిని పట్టుకుని, ఆయన పొలిటికల్ పీపుల్, అన్ని తెలివిన్న ఆయన కాబట్టి అన్ని చేసి ఆయన ఏం చేశారు, ఒక గ్రిప్ తీసుకొచ్చి మొత్తం మనకి సిబిసి 7 వాళ్ళు చెప్పలేని ఆస్తులు కూడా పట్టుకుని, నెట్లో పట్టుకుని మొత్తం అంతా కలిపి కొన్ని 500-600 కోట్ల ఆస్తులు పట్టుకున్నారు. ఎవ్వరూ చెప్పలేదు. వాళ్ళు ఏదో 100 కోట్ల ఆస్తి చెప్పేసి తప్పుకున్నారు, ఏదో అనుకున్నారు. కానీ తర్వాత పట్టుకుని దీనికి జీవోల రూపాయలు తీసుకురావడం చాలా కష్టం అన్నమాట. జీవో తీసుకురావాలంటే గవర్నమెంట్ ఒప్పుకోవాలంటే హోమ్ మినిస్టర్ చేయాలి. ఆ హోమ్ మినిస్టర్ని పట్టుకున్నారు, చీఫ్ మినిస్టర్ పట్టుకున్నారు, అందరినీ పట్టుకుని జీవో రూపాయలు తెచ్చారు. కానీ ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, ఆస్తులన్నీ మీ చేతికి వచ్చేసాయి కదా, వేల వేసి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటారు. వేల వేయడం అంటే అనుకున్నాను సులువు కాదు. దానికి పెద్ద కమిటీ ఉంటుంది. తర్వాత దానికి గవర్నమెంట్ జీవోలు ఇస్తే గవర్నమెంట్ ద్వారానే వేల వేయాలి. అది కూడా కోర్టు ద్వారా రావాలి. కోర్టు ద్వారా రావాలంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది. కోర్టు ద్వారా అనుకున్నంత మన సులువుగా ఉండదు, రికమెండేషన్లు ఉండవు, ఏముండవు. కాబట్టి వాళ్ళ ద్వారానే మనకి ఏదో విధంగా రావాలని మానవ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎంత చేసినా సరే ఏం చేశారని ఒక గ్రూపులు పోగైపోయి అక్కడ కొంతమంది చేస్తారు. ఎందుకంటే లాభం ఇట్లా నాకు తెలుస్తుంది. ఎంత కష్టపడుతున్నా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఏం చేస్తారు లేదు. సొసైటీకి వస్తున్నారా అంటే సొసైటీకి రావట్లేదు. సొసైటీలు ఏమైనా సలహాలు ఇస్తారంటే సలహాలు ఇవ్వట్లేదు. ఏమీ లేదు. ఏదో బ్యాట్ తెచ్చేస్తామని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా బ్యాట్ తెచ్చేస్తాం ఏంటండి అని మన డబ్బులు తీసుకోవద్దా, నాకు తెలియగొడతాను. ఇంకా ఈ సొసైటీని బ్యాట్ చేస్తే ఏమవుతుంది, ఇంక 20 లక్షలు మేము కూడా పారిపోలేక అదండి. కాబట్టి సారీ, నాది ఎక్కువైపోయింది టైము. కాబట్టి దయించి మీరేం కంగారు పడకండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు మన ఇంటికి వస్తారు, అలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొండి ధైర్యంగా చెప్పండి. ఏమండి, మీరు ఏమైనా హామీ ఇచ్చి మాకు పేపర్లో వేయించినా సరే, మీరు ఎక్కడైనా మీటింగ్లో చెప్పినా సరే, చెప్తే మా బాధితులందరూ మీకు ఓట్లు వేస్తారు. మాకు 2 లక్షల ఓట్ల పైన ఉన్నాయి విశాఖపట్నం నుంచి విజయవాడ రాకాను. ఆ ఓట్లు వేస్తాం కాబట్టి మీరు ఏదో విధంగా చెప్పండి అని చెప్పడం మాత్రం కావాలి. అది ఫస్ట్. రెండోసారి కాదుకూడదన్నారు అనుకోండి, మీకు ఏదో ఓపుకుంటే జయలక్ష్మి తరపున నామినేషన్లు వేసేయండి, పర్లేదు, పంపలే ముళ్ళపలేదు. అప్పుడైనా సరే మనకి పేపర్ వాళ్ళు వస్తారు, తర్వాత రాజకీయ నాయకులు వస్తారు. ఎంతమంది నామినేషన్లు వేద్దాం అనుకుంటారో అంతమంది కూడా నామినేషన్లు వేసేయండి. ఏమండి, నేను సీరియస్ అండి ఇది. మీరు కానీ ధైర్యం ఉండి నామినేషన్లు కానీ నియోజకవర్గానికి 100 మంది బాధితులు నామినేషన్లు వేస్తే గవర్నమెంట్ దిగి వచ్చేస్తుందండి, గ్యారంటీ. ఇది మాత్రం సత్యం. ఏమండి, చాలా బాధాకరమైన విశేషం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో
మనకి ఏ రాజకీయ నాయకులు కూడా ఉపయోగపడలేదు. అది ముందు మాత్రం ఖచ్చితం. చేస్తానంటారు కానీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే చెయ్యరు. కానీ ఇప్పుడు టైము. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఊర్లోని ప్రతి ఇంటికి వచ్చి మన కాళ్ళ దగ్గర బతిమాలడానికి వస్తుంటారు. ఇలాంటప్పుడు కూడా మనం కనీసం జయలక్ష్మి కోఆపరేటివ్లో బాధితులుగా మన ధర్మం నిర్వర్తించి చేయమని మేము కోరుకుంటున్నాం ఫస్ట్. ఎందుకంటే ఈ టైంలోనే మనం వాళ్ళ దగ్గర హామీ తీసుకోవాలి. ఇప్పుడు దాకా మీకెందుకు మేము ఉన్నాం, మీకెందుకు మేము చేస్తాం అన్నారా తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా దీన్ని బుర్ర పెట్టలేదు. జయలక్ష్మి మమ్ కోఆపరేటివ్ సొసైటీ ఉందని కూడా వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళ మినిస్టర్లు ఉన్నాయి, ఒక లోకల్ ఎమ్మెల్యే ఉండి, లేకపోతే ఇవన్నీ. కానీ నిజం చెప్పాలంటే మా వెల్ఫేర్ అన్నది సొసైటీ కూడా తిరగనే ఆఫీస్ లేదు, తిరగని గుమ్మం లేదు. అది చాలామందికి తెలియదు. చాలామందికి తెలియాలంటే ప్రతి రాజకీయ నాయకుడిని పట్టుకున్నాం, ఆ రాజకీయ నాయకుడికి కాళ్ళు పట్టుకున్నాం, ఆపోజిట్ నాయకుల్ని కాళ్ళు పట్టుకున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మేము చెయ్యము, అలాగేం కాదు, అందరినీ కాళ్ళు పట్టుకున్నాం. కానీ మనం ఏం సాధించాం? ఏమీ లేదు. ఏదో బ్యాట్ తెచ్చేస్తామని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా బ్యాట్ తెచ్చేస్తామేటండి అని మన డబ్బులు తీసుకోవద్దా నాకు తెలియకొడతాను. ఇంకా ఈ సొసైటీని బ్యాట్ చేస్తే ఏమవుతుంది? 20 లక్షలు మేము కూడా పారిపోలేక. అందుకండి కాబట్టి సారీ, నాది ఎక్కువైపోయింది టైము. కాబట్టి దయ్యుంచి మీరేం కంగారు పడకండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు మన ఇంటికి వస్తారు, వాళ్ళ అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా, మొండి ధైర్యంగా చెప్పండి. ఏమండి మీరు ఏమైనా హామీ ఇచ్చి మాకు పేపర్లో వేయించినా సరే, మీరు ఎక్కడైనా మీటింగ్లో చెప్పినా సరే, చెప్తే మా బాధితులందరూ మీకు ఓట్లు వేస్తారు. మాకు 2 లక్షల ఓట్ల పైన ఉన్నాయి విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా. ఆ ఓట్లు వేస్తాం కాబట్టి మీరు ఏదో విధంగా చెప్పండి అని చెప్పడం మాత్రం కావాలి. అది ఫస్ట్. రెండోసారి కాదుకూడదన్నారు అనుకోండి, మీకు ఏదో ఓటు ఉంటే జయలక్ష్మి తరపున నామినేషన్ వేసేయండి, పర్లేదు, పంపలేము ముల్లిపల్లి. అప్పుడే సరే మనకి పేపర్ వాళ్ళు వస్తారు, తర్వాత రాజకీయ నాయకులు వస్తారు. ఎంతమంది నామినేషన్లు వేద్దాం అనుకుంటారో అంతమంది కూడా నామినేషన్లు వేసేయండి. ఏమండి నేను సీరియస్ అండి. మీరు కానీ ధైర్యం ఉండి నామినేషన్లు కానీ నియోజకవర్గానికి 100 మంది బాధితులు నామినేషన్లు వేస్తే గవర్నమెంట్ దిగి వచ్చేస్తుందండి, గ్యారంటీ. ఇది మాత్రం సత్యం. తర్వాత పల్లరాజు గారు మాట జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బాధిత బంధువులైన మీ అందరికీ నా నమస్కారం అండి. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ వెల్ఫేర్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. కాకపోతే విపరీతమైన యాక్టివ్ ఫోర్స్ లేదు. చైర్మన్ గారితో కలిసి, చైర్మన్ గారి బృందంతో కలిసి మాత్రమే ప్రయాణం చేస్తున్నాము. దీనికి గుర్తింపు లేకుండా అయిపోయింది. కాబట్టి ఫర్దర్గా జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న కొంతమంది సభ్యులు, సుమారుగా 15 మంది 20 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామండి. ఈ ఫరం జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ వెల్ఫేర్ అనేది రిజిస్టర్ చేయించాలనుకుంటున్నాం. చేయించుకుని ఫర్దర్గా ఇక ముందు జరగబోయే కార్యక్రమాలను కూడా తద్వారా జరిపించాలని నిర్ణయానికి వచ్చామండి. ఇకపోతే ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయాలు ఏమి ఉండవు. ఎందుకంటే ఎప్పటికప్పుడు చైర్మన్ గారు ఎవరు ఫోన్ చేసినా సరే ఉన్నట్టుగా టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అన్ని వివరంగా చెప్తున్నారు. అన్నీ అందరికీ తెలుసు. కానీ ఇంకోసారి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడెక్కడో ఏవో సంస్థలు దీన్ని బేస్ చేసుకుని పుడుతున్నాయి. రకరకాల ప్రోపగండాలు చేస్తున్నాయి, బ్యాడ్ ప్రోపగండాలు. వాటిని అరికట్టాలంటే చైర్మన్ గారు, వారి బృందం ఇంకా ముందుకు రావాలి, వారందరి నోరు ఊహించాలి. ఆ విధంగా ముందుకు సాగుతారని నేను ఇంతటితో వస్తున్నానండి. ఇప్పుడు పల్లరాజు గారు మాట్లాడతారండి. ఊహించాలి, ఆ విధంగా ముందుకు సాగుతారని నేను ఇంతటితో వస్తున్నానండి. ఇప్పుడు పల్లరాజు గారు మాట్లాడతారండి. బాలు గారు సభకు నమస్కారం. ఇప్పుడు చెప్పల శంకరం గారు చెప్పారు అసోసియేషన్ గురించి. అసోసియేషన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరందరూ సపోర్ట్ ఇస్తే మీ ఎందులో ఉండేటువంటి సిట్ రిపోర్ట్లో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా కల్ప్రిట్స్ అనే చెప్పి రాశారు ఉమామహేశ్వరరావు గారు. కానీ కల్ప్రిట్స్ మీద మాత్రం సీరియస్ యాక్షన్ మాత్రం ఎవరూ తీసుకోలేదు.
ఇది మాత్రం మీరు అందరూ గమనించాలి. మేమే పోరాడుతున్నాం. బ్రాంచ్ మేనేజర్లు తిట్టినా కొట్టినా ఏం చేసినా మేమే పోరాడుతున్నాం, మీరు ఎవరు రావట్లేదు. కానీ సిట్ రిపోర్ట్లో ఫ్రమ్ ది బిగినింగ్ దగ్గర నుంచి బ్రాంచ్ మేనేజర్లు అందరూ కూడా ఇంత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు, ఎంత చేశారు అనేటువంటిది రాసినప్పుడు వాళ్ళది 7 years శిక్ష లోపు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఇప్పటికే కోర్టుకు వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతే తప్ప వాళ్ళ మీద యాక్షన్ ఏమీ ఉండబోదు. వాళ్ళు ఎన్ని కోట్లు మాయం చేశారో ఏం చేశారో అనేటువంటిది మీరు సిట్ రిపోర్ట్ చదివితే వాళ్ళ మీద కల్ప్రిట్ యాక్టివ్ కింద ఎందుకు పెడితే అనేటువంటిది వచ్చినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదంతా ఒక్క చైర్మన్ గారు వీళ్ళు ముగ్గురు మాత్రం ఏమీ చేయలేరు. వీళ్ళిద్దరూ సుబ్బారావు గారు వీళ్ళ ముగ్గురు కలిసి పూర్తిగా బాధ్యత భుజం మీద పెట్టేసి డబ్బులు మార్చి 1 ఇస్తారా, ఏప్రిల్ 9 ఇస్తారా, ఉగాది వచ్చేస్తుంది, మా అమ్మాయి పుట్టినరోజు వచ్చేస్తుంది అంటున్నారు తప్ప ఇక్కడికి వచ్చి ఏం జరిగింది, చైర్మన్ గారు ఏం జరిగింది, ఆయన గ్రూప్ పెట్టారు, ఆ గ్రూప్లో తెలియజేస్తున్నారు. అసలు వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేటువంటిది ఇక్కడికి వచ్చి తెలుసుకునేటువంటి డిపాజిటర్స్ కింద మీరు డబ్బు మీకు కావాలంటే మీరు వచ్చి తెలుసుకునే బాధ్యత ఉందా లేదా. కల్ప్రిట్స్ మీద మేము ప్రైవేట్ కేసు చేయదలుచుకున్నాం. మీ అందరూ మళ్ళీ చందాలు 200 300 ఇస్తే ఆల్ బ్రాంచ్ మేనేజర్స్ మేము ఇది అయ్యి మేము ఖచ్చితంగా వాళ్ళని మేము లోపల వేయించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్ కేసు వేస్తాం సిట్ రిపోర్ట్ ఆధారంగా. దిస్ ఈజ్ ది అసోసియేషన్ యొక్క ప్రైమరీ అండ్ ఫండమెంటల్ రైట్. చైర్మన్ గారి యాక్షన్ చైర్మన్ అండ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఈజ్ ప్రైవేట్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు వచ్చి ఈ వేళ ఇంత బాకీ ఈ అప్పు ఈయన తీసుకున్నాడు వచ్చి చూపించవయ్యా అంటే మా అత్తగారికి ఒంట్లో బాగోలేదండి, మా మామగారికి కాలు ఇరిగిందండి. డబ్బు కట్టించుకున్నప్పుడు వీరభద్రరావు దగ్గర నుంచి మధుగాడి దాకా వచ్చి డబ్బు కట్టించుకున్నారు కదా, డిపాజిట్ చేయండి అని. డిపాజిట్ ఇస్తే తెలుసు తప్ప లోన్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి 29 బ్రాంచ్ మేనేజర్లు తెలియదండి. ఆ వ్యక్తిని చూపించమంటే చూపించట్లేదు. అక్కడ ఆవిడ జైల్లో అడిగితే ఆవిడ నోరిప్పట్లేదు. కానీ నోరిప్పిందో లేదో ఎవరికీ తెలియదు. అప్పు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బ్రాంచ్ మేనేజర్స్కి వెల్ నోన్. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టమని చెప్తున్నారో భగవంతుడి ఎరుక వాళ్ళకి తెలుసు. 1400 నోటీసులు 1200 నోటీసులు మేమే సర్వ్ చేసాం. విజయలక్ష్మికి ఇచ్చేసాం, పద్మావతికి ఇచ్చేసాం, శేఖర్కి ఇచ్చేసాం, వాళ్ళకి ఇచ్చేసాం డబ్బులు. రిసీట్ ఏది? రిసీట్ లేదు. మా మీద గొడవకు కూడా వచ్చారు కొంతమంది, పోలీసుని తీసుకెళ్ళవలసి వచ్చింది. మేము కడతామండి. ఇలా కట్టినటువంటి వాళ్ళు కట్టకపోతే వీళ్ళ పేర్లు సిట్ రిపోర్ట్లో బాకీదారులు ఎవరైతే ఉన్నారో మనందరూ డబ్బులు వేసుకుని వాళ్ళ ఫోటోలు పేపర్లో వేయించేస్తే ఇంట్లో పిల్లలకి తెలిస్తే కుమిలి ఏడవాలండి వాళ్ళే. ఇది జరిగి తీరుతుంది. టీవీలో స్క్రోలింగ్ వద్దని బతిమాలాడు చైర్మన్ గారిని. ₹1 వాడు బతిమాలాడు, ₹5 వాడు బతిమాలాడు. మిఠాయి కొట్టాడు బతిమాలాడు, బజ్జీలు కొట్టాడు బతిమాలాడు. అక్కడ మిఠాయి కొట్టాడు ఉన్నాడు, తీసుకున్నది ₹14,000, ఇంట్రెస్ట్ 9,000 అయింది, 23,000 కట్టాలి. ఏమంటే వెళ్ళి వెంటనే బాలుగారు బజ్జీ కాదు నువ్వు వచ్చి కట్టమంటే మా ఆవిడకి ఒంట్లో బాగోలేదండి, మా తమ్ముడు గోరు మీద చిటికేసిందండి అని చెప్తున్నాడు. వాడు ఇక్కడే ఉంటాడు, మిఠాయి కొట్టాడు. లోన్ తీసుకున్న వాళ్ళు కట్టక్కర్లేదని వీళ్ళు చెప్పడం వల్లే జరుగుతోంది, బ్రాంచ్ మేనేజర్లు చెప్పడం వల్లే జరుగుతోందండి. గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకి లోన్ ఎవరు వచ్చారో వాళ్ళకి తెలుసు తప్ప డిపాజిటర్స్కి ఎవరికి తెలియదు. ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్లు ఏం చేయాలో మీరు నిర్ణయం తీసుకుని చెప్పండి. వాళ్ళు ఇక్కడికి రమ్మంటే బాలుగారు తిడతారు, శంకర్ గారు తిడతారు, ఇంకోటి తిడతారు అంటారు. వచ్చి వాళ్ళు మా జీతాలు ఇస్తారా అని అడుగుతున్నప్పుడు ఇంతకాలం తిన్నది ఎవడు సొమ్మండి? వాళ్ళ బాబుల సొమ్మ వాళ్ళ అమ్మల సొమ్మ తిన్నదే. అప్పు ఇచ్చారు, మనం ఇచ్చినట్టు అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వీడికి అప్పు ఇచ్చామని చెప్తే యాక్షన్ మనం తీసుకుంటాం. ఎలా తీసుకోవాలో ఓ నోట్ లేదు, ఒక ఇది లేకుండా వీళ్ళు సొంత డబ్బులు కానీ ఇచ్చి పడేసారు, వీళ్ళు దానం చేసినట్టు మామూలుగా. అందుచేత ఎప్పటికైనా సరే రేపు కల్ప్రిట్స్లో ఉన్నటువంటి సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి కల్ప్రిట్స్ మీద యాక్షన్ తీసుకోవడం మేనేజ్మెంట్ సైడ్గా పక్కగా అసోసియేషన్ కూడా తీసుకుంటుంది. మీరు దీని అందరికీ మీరు సహకరిస్తే అసోసియేషన్ ముందరికెళ్ళి వాళ్ళని కోర్టు బోన్లో నిలబెట్టి ఖచ్చితంగా వీళ్ళు దొంగలు అని చెప్పి నిరూపించడానికి మేము సంసిద్ధం వ్యక్తం చేస్తాం. మీ అందరూ ఏమంటారు? సిట్ రిపోర్ట్ అందరికీ తెలిసిపోయింది, కానీ అందులో ఉండేటువంటి మీనింగ్ ఎవరికి తెలియదు. 29 మెంబర్స్ కూడా కల్ప్రిట్సే. శేఖర్ 215 కోట్లు, వీరభద్రం 110 కోట్లు,
పద్మావతి 9 కోట్లు, అక్కడ ఉండేటువంటి ఆ రెడ్డి 90 కోట్లు, ఆఖరికి లీలాప్రసాద్ మరదలు దాని పేరేదో ఉంది బాల, నాకు సంబంధమే లేదని చెప్పేస్తాం, తీసుకున్నది 15 కోట్లు. డాక్యుమెంట్ చింపేసి డాక్యుమెంట్ ఇంటికి పట్టుకుపోయింది. ఈవెన్ వీళ్ళు సైలెంట్గా సాయంత్రం డాక్యుమెంట్లు ఇచ్చేసినటువంటి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. సాయంత్రం అరుగు మీద వాళ్ళు కుర్చీ వేసుకుని అందులోంచి డాక్యుమెంట్ తీసి ఇచ్చేసినటువంటి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. తీసుకొచ్చి ఇక్కడ నిలబడితే కాదా అవును నిరూపించడానికి నేను సిద్ధం. డాక్యుమెంట్ ప్రెడ్జ్ చేసిన తర్వాత సాయంత్రం ఇచ్చేసినటువంటి పద్ధతుల్లోనే శర్మ డబ్బులు కట్టాడండి. ఇది మాత్రం మీరు అక్కడ కూర్చొని మెసేజ్ పెడితే April 1 వస్తుందంటే వీళ్ళు వస్తున్నారు. రెండోది, వైజాగ్ మంచి మేనేజర్ 2 years క్రితమే March 30వ తారీఖు 70 కోట్లు తెస్తానని చెప్పాడు. కానీ ఆ వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మాత్రము ₹1 వసూలు చేయలేదండి ఇప్పటికీ. ఈజ్ ద మెయిన్ కల్పిట్ ఆఫ్ దిస్ జయలక్ష్మి అసోసియేషన్, జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ. 70 కోట్లు బాండ్లు ఉన్నా సరే బాండ్లు పట్టుకొచ్చి ఇవ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు. మీరు వ్యాపారం చేసుకోండి, కట్టక్కలేదు. ఆ 20,000 మంది ఏడుస్తారని చెప్తున్నాడు. బక్కగా సన్నగా పుల్లలా ఉంటాడు. ఒక్కడు గోప మీద కొడితే అరగంటలో చచ్చిపోడండి, 10 నిమిషాల్లో చచ్చిపోతుంది. వాడు స్టైల్గా పెద్ద బ్యాంక్ మేనేజర్. చెప్పల శంకరన్ గారు చెప్పారు అసోసియేషన్ గురించి. అసోసియేషన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, మీరందరూ సపోర్ట్ ఇస్తే మీ ఎందులో ఉండేటువంటి సిట్ రిపోర్ట్లో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా కల్ప్రిట్స్ అనే చెప్పి రాశారు ఉమామహేశ్వరరావు గారు. కానీ కల్ప్రిట్స్ మీద మాత్రం సీరియస్ యాక్షన్ మాత్రం ఎవరూ తీసుకోలేదు. ఇది మాత్రం మీరందరూ గమనించాలి. మేమే పోరాడుతున్నాం, బ్రాంచ్ మేనేజర్లు తిట్టినా కొట్టినా ఏం చేసినా మేమే పోరాడుతున్నాం, మీరు ఎవరు రావట్లేదు. కానీ సిట్ రిపోర్ట్లో ఫ్రమ్ ది బిగినింగ్ దగ్గర నుంచి బ్రాంచ్ మేనేజర్లు అందరూ కూడా ఇంత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు, ఇంత చేశారు అనేటువంటిది రాసినప్పుడు వాళ్ళది 7 years సెక్షన్ లోపు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఇప్పటికే కోర్టుకు వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతే తప్ప వాళ్ళ మీద యాక్షన్ ఏమీ ఉండబోదు. వాళ్ళు ఎన్ని కోట్లు మాయం చేశారో ఏం చేశారో అనేటువంటిది మీరు సిట్ రిపోర్ట్ చదివితే వాళ్ళ మీద కల్ప్రిట్ యాక్ట్ కింద ఎందుకు పెడితే అనేటువంటిది వచ్చినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదంతా ఒక్క చైర్మన్ గారు వీళ్ళ ముగ్గురు మాత్రం ఏమీ చేయలేరు. వీళ్ళిద్దరూ సుబ్బారావు గారు వీళ్ళ ముగ్గురు కలిసి పూర్తిగా బాధ్యత భుజం మీద పెట్టేసి డబ్బులు March 1 ఇస్తారా, April 9 ఇస్తారా, ఉగాది వచ్చేస్తుంది, మా అమ్మాయి పుట్టినరోజు వచ్చేస్తుంది అంటున్నారు తప్ప ఇక్కడికి వచ్చి ఏం జరిగింది, చైర్మన్ గారు ఏం జరిగింది, ఆయన గ్రూప్ పెట్టారు, ఆ గ్రూప్లో తెలియజేస్తున్నారు. అసలు వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేటువంటిది ఇక్కడికి వచ్చి తెలుసుకునేటువంటి డిపాజిట్స్ కింద మీ డబ్బు మీకు కావాలంటే మీరు వచ్చి తెలుసుకునే బాధ్యత ఉందా లేదా. కల్ప్రిట్స్ మీద మేము ప్రైవేట్ కేసు చేయదలుచుకున్నాం. మీ అందరూ మళ్ళీ చందాలు 200, 300 ఇస్తే ఆల్ బ్రాంచ్ మేనేజర్స్ మేము ఇదయ్యి మేము ఖచ్చితంగా వాళ్ళని మేము లోపల వేయించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్ కేసు వేస్తాం సిట్ రిపోర్ట్ ఆధారంగా. దిస్ ఈజ్ ది అసోసియేషన్ యొక్క ప్రైమరీ అండ్ ఫండమెంటల్ రైట్. చైర్మన్ గారి యాక్షన్ చైర్మన్ అండ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఈజ్ ప్రైవేట్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు వచ్చి ఈ వేళ ఇంత బాకీ ఈ అప్పు ఈయన తీసుకున్నాడు వచ్చి చూపించవయ్యా అంటే మా అత్తగారికి ఒంట్లో బాగోలేదండి, మా మామగారికి కాలు ఇరిగిందండి. డబ్బు కట్టించుకున్నప్పుడు వీరభద్రరావు దగ్గర నుంచి మధువు గారి దాకా వచ్చి డబ్బు కట్టించుకున్నారు కదా, డిపాజిట్ చేయండి అని. డిపాజిట్ ఇస్తే తెలుసు తప్ప లోన్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి 29 బ్రాంచ్ మేనేజర్ తెలియదండి. ఆ వ్యక్తిని చూపించమంటే చూపించట్లేదు. అక్కడ ఆవిడ జైల్లో అడిగితే ఆవిడ నోరిప్పట్లేదు. కానీ నోరిప్పిందో లేదో ఎవరికీ తెలియదు. అప్పిచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బ్రాంచ్ మేనేజర్స్కి వెల్ నోన్. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టమని చెప్తున్నారో భగవంతుడు ఇరుక వాళ్ళకి తెలుసు. 1400 నోటీసులు 1200 నోటీసులు మేమే సర్వ్ చేసాం. విజయలక్ష్మికి ఇచ్చేసాం, పద్మావతికి ఇచ్చేసాం, శేఖర్కి ఇచ్చేసాం, వాళ్ళకి ఇచ్చేసాం డబ్బులు. రిసీట్ ఏది? రిసీట్ లేదు. మా మీద గొడవ కూడా వచ్చారు కొంతమంది, పోలీసుని తీసుకెళ్ళవలసి వచ్చింది. మేము కడతామండి. ఇలా కట్టినటువంటి వాళ్ళు కట్టకపోతే వీళ్ళ పేర్లు సిట్ రిపోర్ట్లో బాకీదారులు ఎవరైతే ఉన్నారో మనందరూ డబ్బులు వేసుకుని వాళ్ళ ఫోటోలు పేపర్లో వేయించేస్తే ఇంట్లో పిల్లలకి తెలిస్తే కుమిలి ఏడవాలండి వాళ్ళని. ఇది జరిగి తీరుతుంది. టీవీలో స్క్రోలింగ్ వద్దని బతిమాలారు చైర్మన్ గారిని. ₹1 అడుగు పాత కమిటీ కూడా ఒక అపార్ట్మెంట్ ఇచ్చేయడానికి నిర్ణయించుకుని కట్టేశాడు. అది విదితం పెట్టారు కూడా. ఇది మీరు ప్రతి వారం ఎప్పుడో ఒకప్పుడు వస్తే 25 మందో 30 మందో వచ్చి
మీరు చందాలు కనుక ఇచ్చినట్టయితే ప్రైవేట్ కేసు వేసి నెగ్గి తీరుతాం. దాని లీగల్గా ఉండేటువంటి మ్యాటర్స్ అన్ని మేము ప్రిపేర్ చేసాం. వితౌట్ యువర్ సపోర్ట్ ఈ 10 మంది కోర్టుకు వెళ్తే మాత్రం వచ్చేటువంటి మాత్రం మార్గం కాదు. ఒక ప్లేడర్ని చూసాం, ప్రైవేట్ కేసు వేయడానికి నిర్ణయించుకున్నాం. దీని హంగు ఆర్భాటాలన్నీ కూడా మేనేజర్ రంగు బయట పడిపోతే ఆటోమేటిక్గా పడిపోద్దండి. అంతా కూడా పిల్లర్స్ని తీసేస్తే స్లాబ్ కూల్చక్కలేదండి, అదే పడిపోద్ది. ఈ 29 మందిని లోపలించి ప్రైవేట్ కేసు వేస్తే ఇచ్చిన్నారు. త్వరలో ఆ భూమిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. మొట్టమొదటి రాస్తే అదే అవుతుంది మనకి సొసైటీ ప్యాన్. దానికి ఇంచుమించు 30 కోట్లు కూడా 30 కోట్ల వరకు మనకి వచ్చే అవకాశం ఉంది. ఈ మిగతా అన్నట్లు ఇప్పుడు ఇంచుమించు నిన్న మొన్న కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసాం ఇక్కడ. ఆ కమిటీ ద్వారా మరి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. మొన్న ఒక వాయిదా అయింది, రెండవ వాయిదా మళ్ళీ ఇప్పుడు ఈ 25వ తారీఖుని వాయిదా ఉంది. ఒక లాయర్ గారిని 3 డైరెక్టర్లని వేసి డిస్ప్యూట్ కమిటీ ఒకటి వేసి దాని మీద మనం యాక్షన్ తీసుకుని వాళ్ళ ఆస్తులన్నీ కూడా ట్రిబ్యునల్లో వేయడం జరుగుతుంది. 300 మంది మీద ట్రిబ్యునల్లో కేసులు వేస్తున్నాం. అవి కాకుండా 3000 మంది మీద కూడా ట్రిబ్యునల్లో కేసులు వేయడానికి ఫైల్స్ తయారవుతున్నాయి. మరి ఎవరిని వదిలేదు లేదు, అందరినీ కూడా కోర్టు ద్వారా షూరిటీ మనకి షూరిటీ ఎప్పుడైతే మనకి వచ్చిందో ఆ లైబిలిటీ వస్తుంది అనమాట ఆస్తికి. ఆ ఆస్తి ఎక్కడికి పోదు, అది అమ్మి మనం డబ్బులు రాబట్టుకుంటాం. అవుతే 1 సంవత్సరం అవుతుంది, లేకపోతే 2 సంవత్సరాలు అవుతుంది. అయినంతలో మనకి ఇబ్బంది లేదు. ఈ లోపల త్వరగానే మీకు మరి ఎంత త్వరగా అవుతే అంత కనీసం 100 కోట్లన్నా మీకు తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడగొద్దు, డబ్బులు ఇచ్చాకనే మీకు చెప్తాం. ఫస్ట్ వాయిదాగా ఎలాగన్నా ఇవ్వాలని చాలా ట్రై చేస్తున్నాను, కానీ అది వెనక్కి వెళ్ళింది కొన్ని కారణాల వల్ల. ఈసారైనా సరే మనం ఈ 2-3 నెలల్లో ఎలాగోలాగా ఈ అమౌంట్లు వచ్చేలా చూసుకుని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీరెవరో ఆధారపడకండి, ధైర్యంగా ఉండండి. ఎల్లవెళ్ళ మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. మీకు ఏదైనా బాధ వచ్చినా మాతో చెప్పండి, మీకు ఏదైనా సలహా ఇవ్వాలన్నా ఇవ్వగలం. మరి ఇది అన్ని విధాలా కూడా ప్రభుత్వం ద్వారా కూడా వచ్చి రాబడతాం. ప్రతిపక్షం దాకా కూడా కిందటిసారి నేను పవన్ కళ్యాణ్ గారితో 40 నిమిషాలు మాట్లాడాను. ఆయన ఏం చెప్తారు పాపం, ఆయన అధికారంలో లేరు. అధికారం వస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు, హామీ ఇస్తారు. వాళ్ళు హామీ ఇచ్చే కంటే ముందు వీళ్ళు హామీ ఇవ్వాలి కదా, జగన్ గారు ఇవ్వాలి. మరి ఎప్పటి నుంచో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ కలిసాను, వంగా గీత గారిని కలిసాం, మరి కన్నబాబు గారిని కలిసాం, ముమ్మడివారి ఎమ్మెల్యేని కలిసాం, అవినాష్ గారిని కలిసాం విజయవాడ, పల్లాది విష్ణు గారు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులను కలిసాం. మళ్ళీ మన 12వ తారీఖుని కలిసాను. ఆయన ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ కింద ఉన్నారు. మీ బ్రాహ్మణ సంఘం నుంచి అన్న ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, మా ఇమ్మని కూడా అడిగాం. ఆయన చేతులు ఎత్తేసాడు. కాబట్టి మరి ఎలాగా వస్తుందో ఈ మిథున్ రెడ్డి గారు మొన్న ఏదో ఒక మీకు అనౌన్స్మెంట్ చేయిస్తామని చెప్పారు. అనౌన్స్మెంట్ చేయిస్తే మన అదృష్టం, తర్వాత ఏమన్నా డబ్బులు వస్తాయి. అలాగని వాటి గురించి ఎదురు చూడట్లేదు. మనకు రావాల్సినవి రాబట్టుకోవడానికి మనం చాలా స్పీడ్గా ఇప్పుడు పావులు కదిపాం. ఇప్పుడు రాజమండ్రి కానీ విశాఖపట్నంలో కానీ దగ్గర 150 కోట్లు రావాల్సినవి ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాం. మరి ఈ క్రిమినల్ కేసులు కూడా నేను మామూలు ఎస్పీలకు కూడా పెడతాను. పెట్టి ఇవన్నీ వసూలు చేసి త్వరలోనే మనకి మంచి జరిగేలా చూస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తం 520 కోట్లు ఇక్కడ మరి డిపాజిటర్స్
20,000 మంది డిపాజిటర్స్, 520 కోట్లు ఏమో లోన్స్ ఇచ్చి ఉన్నారు. మొత్తం 700 కోట్ల వరకు కూడా ఇక్కడ మరి అమౌంట్ కట్టడం జరిగింది. అందులో మనం ఇవ్వాల్సింది 520 కోట్లు. ఇప్పటి వరకు కూడా 500 కోట్ల వరకు కూడా ఆస్తులు రూపంలో సేకరించడం జరిగింది సిఐడి ద్వారా. మరి ఆ డబ్బులు క్యాష్ రూపంలో వస్తే మొత్తం అందరికీ సరిపోతుంది, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ టైం పడుతుంది. ఆ టైం గురించి వెయిట్ చేయాలి. డబ్బులు వెంటనే అంటే రావు. ఇవన్నీ వేలాలు వేసి వేలాల ద్వారా వచ్చిన వెంటనే అందరికీ సరిపెట్టడం జరుగుతుంది. వేలం సిఐడి వారు ఇవన్నీ చేసి గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుండి జీవో ఇచ్చి జీవో ద్వారా కోర్టుకు వెళ్ళేయండి. కోర్టు వారు మళ్ళీ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఈ ఆస్తులు అన్నింటికి బోర్డులు పెట్టడం జరుగుతుంది. హెచ్చరిక బోర్డులు పెట్టారు. అవన్నీ వచ్చిన వెంటనే ఈ వేలం ఒక న్యాయ నిపుణుని, ఒక డీసీఓ ఆఫీస్ నుంచి ఒకరిని, మన సొసైటీ నుంచి వేసి సభ్యులను వేసి వెంటనే దీని మీద ఆ సేల్కి ఉపక్రమించాలి. వెంటనే వెళ్ళాలి. ఏమన్నా అడుగుతారు కదా. సభ్యులందరికీ ఒక్క మనవండి. ఇప్పుడు వెల్ఫేర్ సభ్యులు కొంతమంది మాట్లాడారు, తర్వాత చైర్మన్ గారు కూడా మాట్లాడారు. మీకు ఈయన మాటలు విన్న తర్వాత, వెల్ఫేర్ సభ్యులు కూడా మాటలు విన్న తర్వాత మీలో ఏదైనా సరే ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే చెప్తే తప్పనిసరిగా, లేదా మంచి మంచి సలహాలు ఏదైనా ఇంకా ఇలా కాదండి రికవరీ ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో ఏదైనా సలహాలు ఇచ్చినా, లేదా ఇంకా మీకు ఏదైనా సందేశాలు ఉన్నా సరే అడిగితే తప్పనిసరిగా మీ సందేశాలని చైర్మన్ గారు కానీ నేను కానీ మీకు మీ సందేహాలని తీర్చగలము. లేదా మీరు ఏదైనా మంచి మంచి సలహాలు ఇస్తే కూడా ఆ సలహాలు కూడా మేము పరిగణనలోకి తీసుకొని ఆ విధంగా, ఎందుకంటే ఇవాళ మెయిన్ ఎజెండా ఏంటంటే ముఖ్యమైన విషయాలు తెలియజేసి మీ సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా మేము తీసుకొని దాని ద్వారా ముందుకెళ్దామని. ఇప్పటిదాకా మేము చేస్తున్న ప్రగతిని మీకు చెప్పాము. అలా కాదండి ఇలా చేస్తే బాగుంటుందని ఇంకా ఏదైనా సలహాలు ఇస్తే తప్పనిసరిగా మేము దానిని ఆచరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎవరైనా లేచి మీకు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వచ్చు. నేను ముగించేసాను కదా, నేనేం చెప్తాను. నా పేరు రంగనరసింహారావు అండి. పంచాయతీ డిపార్ట్మెంట్లో 40 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిపోయింది. నాకు వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా ఇన్స్టిట్యూట్ టీచరు. మొత్తం నేను రిటైర్ అయిపోయాక కాకినాడ వచ్చానండి. కాకినాడ వచ్చిన తర్వాత మాకు ఈ సొసైటీ గురించి తెలిసిన తర్వాత నాకు మా పిల్లలతో కూడా ఆవిడే వచ్చి డబ్బులు ఇస్తున్నాం కదా అని ఉద్దేశంగా 3 బ్రాంచ్లు ఉన్నాయి, 29 బ్రాంచ్లు ఉన్నాయి, మీరు ఏం పర్లేదు కదా అన్నారు. కాబట్టి ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో కలెక్టర్ పెన్షన్ వస్తుంది కదా అని మేము వేసాము. కానీ మమ్మల్ని ఇంత మోసం చేస్తుందని అనుకోలేదండి. దగ్గర నేను నా పిల్లలు అందరూ కలిపి ఒక ₹1 దాకా వేసామండి. కానీ వాళ్ళు అలాగని చెప్పి మాకేమైనా వడ్డీ ఇచ్చిందంటే వడ్డీ కూడా లేదండి. చాలా బ్రాంచ్ మీద చాలా తెలివైన వాళ్ళు. కానీ ఆ వడ్డీ డబ్బులు కూడా ఆర్థిక కోట్ల కింద కన్వర్ట్ చేసేసి వేసేసారు. కానీ ₹1 కూడా లేదు. మా దగ్గర ₹1 కూడా లేకుండా మొత్తం ఉన్నాయి. కాబట్టి ఆ రోజు బట్టి ఏప్రిల్ 6, 2022 నుంచి ఇప్పటిదాకా చాలా ఇబ్బందులు పడుతూ మేము అన్ని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాము సార్. అందరూ అన్నారే తప్ప మాకు ఇప్పటికొచ్చి ఏ సహాయం చేయలేదు. మేము బాధ్యతలకి మేము ఒక వెల్ఫేర్ సొసైటీకి ఫార్మ్ చేసి యూనియన్ పెట్టుకున్నాము. అయినా సరే ఈ బాధ్యతలకి మేము ఏ సమాధానం చెప్పాలో కూడా మాకు తెలియదు అంత పరిస్థితి. కానీ ఏదైనా సాధిద్దాం అనుకుంటే కనీసం ఎవరన్నా యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే 10 లక్షలు ఇచ్చేస్తున్నారు. అలాంటిది ఏడుతూ 50 మంది కుటుంబీకులు చనిపోయారు.
చనిపోయినా సరే ఒక జాలి కనికారం కూడా లేదండి ఈ ప్రభుత్వానికి. ఏమంటారు సార్, వందల మంది హాస్పిటల్ ఉన్నారు, మా దగ్గర ఫొటోస్ ఉన్నాయండి, ఇప్పటికీ చాలా సార్లు పెట్టాం. ఈవెన్ మేము కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ పెట్టాం. ఇంతమంది చనిపోతున్నారండి, కనీసం ఆ బాధ్యత చనిపోయిన వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం ఇప్పించమని అడిగాము సార్. అయినా సరే మాకు ఒక్క రూపాయి సాయం ఇవ్వలేదండి, ఏమీ చేయలేదు సార్. ఫైనల్గా ఇక బాధితులందరూ ఇసుపెక్కిపోయి అన్నారు సార్. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వచ్చేసిందండి, రాజకీయ నాయకులు కూడా ఇచ్చేలా ఏం ఏర్పాట్లు చేయట్లేదండి. మాకు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి చూద్దాం అంటారు. నిజంగా ఎలక్షన్ అయిపోయిందా చూస్తారా అంటే చూడండి, ఎందుకంటే కూర్చున్న తర్వాత ఇక 5 ఏళ్ళ దాకా వాళ్ళు పట్టుకోలేము. కాబట్టి మా బాధితులందరూ ఏమంటున్నారంటేనండి, ఫైనల్గాను ప్రతి నియోజకవర్గానికి కూడా 100 మంది తక్కువ లేకుండా నామినేషన్లు వేద్దాం అనుకుంటున్నారు. ఓకే సార్, ప్రతి వాళ్ళు కూడా నామినేషన్లు 100 మంది వేస్తాయి. కానీ అప్పుడు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే ఈ తర్వాత మనం ఏం చేయలేము అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా నామినేషన్ వేద్దామనే సంసిద్ధపడుతున్నారు. ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇలాగ విజయవాడ వరకు మొత్తం 7 నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా మీటింగ్లు పెట్టుకుని ఈ జయలక్ష్మి బాధ్యత మీటింగ్ పెట్టుకుని కంపల్సరీగా నామినేషన్లు వేద్దామనే ఉద్దేశం మీద ఉన్నారండి. తర్వాత బాబు సార్, మీ పేరండి? నా పేరు అంగ నరసింహారావు. నెక్స్ట్ అండి. నేను గత 2 సంవత్సరాలు, నా పేరు వెంకటేష్ త్రినాథరావు. 2 సంవత్సరాలు నేను చైర్మన్గా వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక బెంచీ కుర్చీ తప్ప ఏమీ లేవు. మొత్తం రికార్డు అంతా పోలీసులు పట్టిపోయారు, సిఐడి వాళ్ళు పట్టిపోయారు. ఇక్కడ ఆస్తులు కూడా ఏమీ గుర్తించడానికి లేని పరిస్థితి అన్నమాట. ఒక్క కాగితం కూడా లేదు. లేకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ సమకూర్చుకుని ఇవన్నీ చేసి మేము వచ్చిన వెంటనే ప్రభుత్వం సహకారంతో మరి సిఐడి డిపార్ట్మెంట్ ఇక్కడ ఎంక్వైరీగా వేశారు. సిఐడి ఎంక్వైరీ వేసిన తర్వాత ఈ లోపల సిట్ రిపోర్టు, నేను వచ్చే ముందే సిట్ రిపోర్ట్ తయారైంది. దాంట్లో మరి 426 మంది మీద కేసులు బుక్ చేయడం, కొన్ని సివిల్ కేసులు, 300 సివిల్ కేసులు, 126 ఏమో మరి క్రిమినల్ కేసులు బుక్ చేశారు. అందులో వారు 426 కేసులు సిఐడి వారు తీసుకుని దాంట్లో 26 కేసులే మరి వాళ్ళు తీసుకున్నారు. 26 కేసుల మీదే కేసు ఫైల్ చేశారు. ఈ మధ్య నేను లాస్ట్ మంత్ 12వ తారీఖు 7వ తారీఖున ఎప్పుడో ఒకసారి సిఐడి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏడీజీ గారికి ఇందులో వదిలేసిన 100 మంది మీద క్రిమినల్ కేసు మరి ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వారు గంగాధర్రావు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని అపాయింట్ చేసి అతని మీద స్పెషల్గా ఈ 100 మంది మీద కూడా యాక్షన్ తీసుకోమని మరి వాళ్ళు ఆర్డర్ వేస్తున్నారు. దాని అదేంటంటే మరి వారి యాక్షన్ మొదలై మిగతా 100 మంది మీద కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మనకి 300 కోట్లు 2 జీవోల ద్వారా మరి 300 కోట్లు వచ్చింది. 300 కోట్ల మీద 30% ఇమ్మని మనం గవర్నమెంట్ని అడగడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మనకి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ప్రకారం కూడా మేము వెళ్తే సీఎం గారు ఏమన్నారంటే మిథున్ రెడ్డికి ఇమ్మన్నారు. మిథున్ రెడ్డి గారు ఏమో మరి ఏదో ఒక హామీ మనకి ఇస్తానని చెప్పారు. ఈ లోపల ఎలక్షన్ కూడా 6వ తారీఖు. అందుచేత మరి వారు సందేశం ఏమొస్తుందో అని చూస్తున్నాం. రానట్లయితే మరి మేము ఫర్దర్గా ఇంకా ప్రతిపక్ష నాయకుల దగ్గరికి కూడా మాకు పార్టీ లేదు. మేము జయలక్ష్మి పార్టీ వల్ల మేము ఒక పార్టీకి జారిపడ్డాం. మేము ఇండివిజువల్ బాడీ మాది. ఇండివిజువల్ బాడీ మీద మేము ఏం చేస్తామంటే మళ్ళీ ప్రతిపక్షాలకు కూడా తెలియపరుస్తాం. ఈ లోపల వారు ఏదైనా హామీ సభకు నమస్కారం. ఈ గత 2 నెలల నుంచి
ప్రతి 15 రోజులకి ఒకసారి చైర్మన్ సార్ మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెలియపరుస్తున్నారు. నిన్న కూడా 3 న్యూస్ పేపర్లో మనం ఏం చేసామన్న విషయాలన్నీ కూడా అన్ని విషయాలు కూడా మీరు చదవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మనందరి డబ్బులు మనకు వస్తాయి, కానీ కొంత సంయమనం పాటించాలి. ఎందుకంటే ఇదంతా అర్రిబర్రిగా జరిగే వ్యవహారం అయితే కాదు. చాలా కష్టపడి, మీకు అందరికీ తెలుసు, బయట మనం ఇలాగ కూర్చునేవాళ్ళం, కనీసం లోపలికి అడుగు పెట్టడానికి కూడా ఛాన్స్ లేనటువంటి పరిస్థితి. ఎప్పుడండి? ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 3 అక్టోబర్ 2022 వరకు కూడా. అలాంటిది ఈరోజు మనం హ్యాపీగా లోపల కూర్చొని సొసైటీని కంప్లీట్గా మన అండర్లోకి తీసుకొచ్చేసాం. వీళ్ళు ఏమనుకున్నారంటే యాక్చువల్గాను ఇది ఏమీ అవ్వదు, ఏదో ఒక 6 నెలలు మేము జైల్లో కూర్చుంటాం, అయిపోతుంది, ఒక లిక్విడేటర్ని వేసేస్తారు, ఆ లిక్విడేటర్ వచ్చి ఏదో ₹10 ఇచ్చేస్తాడు, అయిపోతుంది అని అనుకున్నారే తప్పించి, కానీ ఇది మళ్ళీ తెరిపిస్తారు, మళ్ళీ ఒక కొత్త బాడీ వస్తుంది, దానికి ఒక చైర్మన్ ఉంటారు, మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఈ కార్యకలాపాలు సాగిస్తారన్న సంగతి వాళ్ళు ఎవ్వరూ కూడా ఊహించలేదు. అది మన చైర్మన్ గారు వాళ్ళ యొక్క గ్రూపు వీళ్ళందరం కూడా మేమందరం కూడా చేసి ఈ వెల్ఫేర్ వీళ్ళందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈరోజు మనం ఈ స్టేజ్కి తెచ్చుకొని సొసైటీని కంప్లీట్గా మన చేతుల్లోకి తీసుకొచ్చేసామండి. కాబట్టే ఈరోజు మనకి 500 కోట్ల వరకు ప్రాపర్టీస్ వచ్చాయి. ఇవన్నీ ప్రాపర్టీస్ పరంగా ఉన్నాయి, కానీ లిక్విడ్ క్యాష్ వచ్చేటప్పటికి కొంత టైం పడుతుంది. ఇది కోర్టు కేసులకి సంబంధించింది. అంత హరిబరిగా మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, నా డబ్బులు ఉన్నాయి, కానీ కొంత సంయమనం పాటించాలి. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి. ప్రతి దానికి కూడా చైర్మన్ గారు కానీ నేను కానీ మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయండి, మీకు మేము సమాధానం చెప్తాం. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ జెలిటరీ బ్యాంక్లో మేము 15 లక్షల రూపాయలు ఇస్తున్నామండి. మా పాప మ్యారేజ్ కానీ ఇస్తున్నాము, కానీ మ్యారేజ్ నిమిత్తం మేము డబ్బులు తీసుకోలేదు. మా వాడి బ్యాంకులో వేసుకున్నాక ఎక్స్పైర్ అయ్యారండి. నేను ఒంటరి ఆడదాన్ని అయిపోయానండి. నాకు చూస్తే చిన్న మనసు, వాడికి 5 సంవత్సరం వచ్చింది. ఊళ్ళో వెళ్తామంటే డబ్బులు లేవు, నాకు ఇల్లు ఎత్తి కట్టుకోవాలంటే ఇంటి లేదు. మా ఇంటికి అలాగే వేయించిందండి. ఇందులోనే ఈరోజు ఇల్లు ఖాళీ చేసామనుకున్నాను. మాకు పక్కనే కుళాయి చెరువు, పిల్లల చెరువు ప్రభుత్వం వారు మాకు ఈ డబ్బులు ఇవ్వకపోతే, మా పంచాయతీ డబ్బులు ఇవ్వకపోతే మా అందరూ మంది 50 మంది చచ్చిపోయామండి. మా 20,000 మంది కూడా డబ్బులు లెక్క చచ్చిపోతామండి. ఈ ప్రభుత్వం వారు సహకరించి మా అందరూ కోరికలు తీర్చి మా డబ్బులు మాకు న్యాయబద్ధంగా ఇస్తారు అని చూస్తున్నామండి, ఆశిస్తున్నాము. ఈ డబ్బులతో మా పిల్లలు చదివించుకుని మా మందులు కొనుక్కుని మేము బతికి ఒకరి చేత తిట్టించుకోకుండా బతకాలని చూస్తున్నాం సార్. నా పేరు కోరపాటి వెంకటకృష్ణ గారు. మన బాధిత మిత్రులందరికీ నమస్కారాలు. చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా ఈ గ్రూపులో చాలా యాక్టివ్గా ఉన్నాను, కొద్దిగా లీగల్ విషయాలు కూడా తెలుసును. అయితే నేను అనకూడకపోయినా తప్పదండి. ఇప్పుడు గ్రూప్లో మా ప్రమేయం లేకుండానే ఒక గ్రూప్ ఒకటి మమ్మల్ని దాంట్లో పెట్టి మా రియాక్షన్స్ తీసుకుని మమ్మల్ని అవమానపరిచింది. మీరు దయించి ఇంతమంది మాకున్నారు, వాళ్ళు ఎంతెంత మాటలు మాట్లాడుతున్నారంటే చైర్మన్ గారిని దింపేస్తాం, ఈ బాడీ అసలు కుదరదు, ఇదంతా దొంగలు అన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఆ దొరలు ఎవరో వచ్చి సభాముఖంగా మాట్లాడితే సంతోషిస్తాం. అందరూ కామన్ ఎజెండా ఏంటంటే మన డబ్బులు మనకు రావాలి. ఆ డబ్బులు రావడం కోసం చైర్మన్ గారు చేస్తున్న ప్రయత్నంలో లోపం ఏదన్నా ఉందా? అసలు ఇలాగా ఏదో పొలిటికల్ పార్టీస్ లాగా ఇలా డివిజన్ తీసుకొచ్చి సభ్యతా సంస్కారం లేకుండా కొంతమంది, నేను పేరు చెప్పమంటారా, అమలాపురం నుంచి ఒక ఆయన ఎవరో ప్రసాదరావుట, సంస్కారహీనుడు ఆయన, నన్ను ఎందుకు గ్రూప్లో పెట్టాలి, నన్ను ఎందుకు డిలీట్ చేయాలి,
నేను మాట్లాడిన దాంట్లో లీగల్గా చెప్పానండి. మనకు ప్రొసీజర్ ఏముందో ఇప్పుడు చైర్మన్ గారు కూడా అదే చెప్తారు. మనకి లీగల్గా తప్ప ఒకసారి మీరు ఛార్జ్ షీట్ వేయించి కోర్టుకి వెళ్ళాక మీరు ఎలా దాంట్లో నుంచి బయటపడతారంటే కోర్టు ఇష్టం లేకుండా మీరు ప్యారలల్గా ఇంకో రకంగా చేయగలరా సార్? ప్లీజ్ గ్రహించండి దయించి. ఇది లీగల్ ప్రొసీజరు. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు చాలా టైం పడుతుంది. దయతో మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా చైర్మన్ గారు మీకు విషయాలు ఏమన్నా కావాలంటే ఆయన ద్వారా తెలుసుకుని గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెడుతున్నటువంటి డైవర్షన్ టాక్టిక్స్ నమ్మకుండా ఈ బాడీ మీద నమ్మకం ఉంచి మీరందరూ ఆయురారోగ్యాలతో ఉంటే మీ డబ్బులు మీకు వస్తాయి, మనందరికీ వస్తాయి. దయవుంచి నా మాట నమ్మండి. థ్యాంక్ యూ. అయితే బాధితుల్లో కూడా అనేక రకాలు ఉన్నారు. దాంట్లో మేము ఎలా మోసపోయామంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 1వ తారీఖుని వడ్డీ తీసుకొని వడ్డీకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మోసపోయాం. ప్రిన్సిపల్ పోయింది, వడ్డీ లేదు. సరే అయిపోయాక ఇప్పుడు ఇంతకీ ఒక 50 మంది పైన ఈ 20,000 మందిలో చచ్చిపోయారంటే మిగిలిన వాళ్ళు ఏమో చాలా ఆర్థిక ఇబ్బందులతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు గ్రూప్లో పెట్టి మెసేజ్లు చూస్తుంటే మాకు కళ్ళమని నీళ్ళు వస్తున్నాయండి. ఈ ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయం చేయలేదండి. అంటే బోర్డు తిప్పేసిన వెంటనే మేము కంప్లైంట్లు బుక్ చేసి పోలీసులకి ఇన్ఫామ్ చేసిన ఎటువంటి యాక్షను లేకుండా ఆవిడకి ప్రొటెక్షన్ కల్పించారని చెప్పి మా 20,000 మంది నమ్ముతున్నాం. ఆవిడకి ప్రొటెక్షన్ కల్పించకపోతే ఈవేళ మాకు ఈ పరిస్థితి ఉండకపోయినట్టు కొంతన్నా మా చేతికి డబ్బులు వచ్చును. తర్వాత 20,000 మంది బాధితులకి ఫ్యామిలీకి మీరు 4 చొప్పున వేసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు చొప్పున వేసుకున్నా కూడా దగ్గరగా మేము 2 లక్షల మంది ఖచ్చితంగా ఉన్నామండి. మాకు రాబోయే ప్రభుత్వం ఏదైనా న్యాయం చేస్తుందని చూస్తున్నాం. మాకు ఎవరైతే మాకు ఎష్యూరెన్స్ ఇస్తారో తప్పకుండా చేస్తామని వాళ్ళకి మేము ఖచ్చితంగా బాధ్యతలు తరఫున చెప్తున్నానండి. మేము వారికే ఓటేస్తాం. నెగ్గాక మా సాయం చేసేటువంటి పరిస్థితి ఉందని నమ్ముతూ మేము ఓటేయడానికి నిర్ణయించుకున్నాం. మా చైర్మన్ గారు వెళ్తున్నటువంటి పద్ధతి మాకందరికీ నచ్చింది. ఆయన రక్షణలో మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అయ్యగారు రాజగోపాలరావు అండి. నేను బిఎస్ఎన్ఎల్ చేశాను. కోఆపరేటివ్ సొసైటీలో చాలా మంది బాధితులు ఉన్నాయి కదా, అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు సత్యలీలా కుమారి. నేను కూడా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇంకా బ్యాంక్ నుంచి మనీ కట్టుకుంటూ ఇందులో పద్మావతి అని ఆవిడకే మేనేజర్ కావచ్చు, శేఖర్ గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో మా దగ్గర షేర్లు 14,000 కట్టారు. ఆ షేర్లు ఎందుకు అంటే వేసుకోండి అని బలవంతంగా చేశారు. ఆ తర్వాత మేము సరే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు సీనియర్ సిటిజము ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు కదా, అయిపోయింది, ప్రైవేట్లో మీకు ఏమి ఇన్కమ్ అది రాదు, పిఎఫ్లో లేవు కాబట్టి మీరు దాచుకున్న పిఎఫ్ అక్కడ ప్రైవేట్ దాంట్లో నుంచి 1 లక్ష రూపాయలు వస్తే అది వేసుకున్నాం. అలా స్టార్ట్ చేసామండి. ఆ తర్వాత అమ్మాయి పెళ్ళికి అప్పు చేసాం. 3 లక్షలు అప్పు చేసినా సరే ఆ అప్పుకి ఇంట్రెస్ట్ తీసుకుంటూ నెలకి 10,000 చొప్పున ఖచ్చితంగా కట్టేసాం. కట్టేసి మొత్తం అంతా తీరిపోయిన తర్వాత మాకు వచ్చినటువంటి డబ్బుల్లో నుంచి అలా 50-30 వేసి 1 లక్ష రూపాయలు అలా జాగ్రత్తగా పెట్టుకున్నాం. అందులో నుంచి 1 పైసా వడ్డీ ఏనాడు కూడా తీసుకోలేదు. ఆ వడ్డీలో నుంచే మళ్ళీ మీరు దాచుకోండి, మీకు ఇంట్రెస్ట్ బాగా వస్తుంది, సీనియర్ సిటిజన్కి ఇంకొక 5 పాయింట్స్ కూడా పెరుగుతాయి అని మాకు ఆశ కల్పించి శేఖర్ గారు, పద్మావతి గారు ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడ ఇందులోని మనీ వేసేలాగా చేశారు. ఆ మనీ చాలామందికి మాకు చాలా ఒత్తిడి తెప్పించిన వాళ్ళు అయ్యారు. మేము ఎంతో కష్టపడి అలా 1కి 2, 2కి 3, 7 లక్షల వరకు చేసుకున్నాం. దాని ఇంట్రెస్ట్ కూడా అలాగే అందులోనే ఉండిపోయింది. రెవెన్యూ చేయించేవాళ్ళం మళ్ళీ అయిపోయినప్పుడల్లా. ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతోంది అని తెలిసినప్పటికీ కూడా మాకు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ వాళ్ళ మేనేజర్ గారి దగ్గర నుంచి కానీ అసలు ఆ విజయలక్ష్మి జయలక్ష్మి ఎలా ఉంటుందో కూడా మేము రెండుతో చూడలేదు. ఎప్పుడు మొక్కమ్మకి మాట్లాడలేదు. మాట్లాడిపోయిన డబ్బంతా వీళ్ళే తీసుకొని మాకు డిపాజిట్ పేపర్ మా మహాలు ఇచ్చేసేవారు. వాళ్ళ డబ్బు అందులో వేసేసుకున్నట్టుగా చెప్పేవారు. అంతే చేశారో లేదో మాకు తెలియదు. కావాల్సిన వాళ్ళే అలా చేశారు అంటే మేము ఎంతో దగా పడిపోయాం, కళ్ళు మూసుకొని చేసామని అనిపించింది. చాలా అన్యాయం అయిపోయామండి. ఈ రోజుని 1 పైసా తెలియదు. దాని నుంచి మేము దాంట్లో 3 లక్షలు కూడా మేము తీసుకున్న అప్పు పైసా లేకుండా శుభ్రంగా కట్టేసాం.
అక్కడ నా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా ఆఫీస్ ఉంటే అక్కడ కట్టేసాం. ఈరోజు మాకు త్రినాథ్ గారు చాలా న్యాయం చేస్తారని మాకు పోయిన డబ్బు ఆ సంకల్పంతో చాలా మీకు అందరికీ కూడా న్యాయం చేసి ఆ బినామీల్లో ఉన్నటువంటి ఏడు కూడా మీకు తప్పక తెప్పిస్తామని మాకు ఎంతో చేయూతనిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేనేజ్మెంట్కి, కమిటీకి అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. మా కష్టాలన్నీ కూడా జాబులు లేవండి, పెన్షన్లు లేవు, ప్రైవేట్ జాబులు లేవు. సీనియర్స్ వాళ్ళు 60+, 70+ ఉన్నారు. మందులు ఉంటాయి, తిండి ఉంటుంది. ఇవన్నీ ఎలా వస్తాయండి మాకు? ఇవి దాచుకుంటే ఇంట్రెస్ట్ వస్తుందని ఆశ కల్పించారు. ఆ ఆశ అంతా కూడా ఉమ్మైపోయింది. మాతో ఒక్క మాట చెప్పలేదు, ఇలా ఎత్తేస్తున్నాం, మీరు అన్ని డబ్బులు జాగ్రత్త పెట్టుకోండి, కట్టద్దు ఆ లాస్ట్ మూమెంట్లో కూడా మాకు చెప్పలేదు. ఏప్రిల్ 4ని తీసేస్తున్నారన్న విషయం అప్పుడే ఎవరి ద్వారానో తెలిసింది. అందులో ఉన్న మా బంధువులేంటి, స్నేహితులేంటి తెలుసుండి మమ్మల్ని అందరూ చూపించిన వాళ్ళు కూడా మాకు అన్యాయం చేసి మేము చాలా ఇబ్బంది పడతామండి. రోజు తిండి లేక ఆ చిన్న పని, ఈ చిన్న పని, కూలి పని లాగే చేసుకోవాల్సి వస్తుంది. అక్కడక్కడ ప్రైవేట్ చెప్పుకుంటూ బతికి చెడ్డవాళ్ళమండి. ఎక్కడికి వెళ్ళగలం, ఎక్కడ ఉద్యోగాలు ఇస్తారు ఈ వయసులో, అలాగే ట్యూషన్ చెప్పుకుంటూ బతుకుతున్నాం. మరి నేను ప్రైవేట్గానే టీచర్గా చేశానండి, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్గానే చేసాం. ఆ ప్రైవేట్లో 10-12 వేలు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లోనే మేము దాచుకున్నామంటే మీరే ఆలోచించండి. కమిటీ వాళ్ళు అందరూ కూడా మొత్తం 7 లక్షలండి, 8 లక్షలు అయినాయి 8 చదివించేటప్పటికి. అలాగే మా తమ్ముడు ప్రైవేట్గా చేస్తూ ప్రసాదరావు గారిని ఆయన ఉన్నారు, 15 లక్షలు వేసుకున్నారు. నా పేరు సత్యలీలా కుమార్, చవాకులో సత్యలీలా కుమార్, కాకినాడేనండి. మరి మాకు ఈ ఓట్లన్నీ కూడా మా కమిటీ వారికే. అదే సరేలేదు.